వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఉగ్రరూపం తన తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకుంటావా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు హౌస్ వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాలా? మేము ఏనాడు మాట్లాడాలా? మా సభ్యులు ఏనాడు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ నట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు అన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు అన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి.